కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో శాఖలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే కీలక శాఖలు ఎవరికి దక్కుతాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది. రేపు సాయంత్రం సచివాలయానికి సీఎం హోదాలో వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సరిగ్గా సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తం 4 ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. మొదటిది మెగా డిఎస్సి విడుదల చేస్తూ తొలి సంతకం చేస్తారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం చేయనున్నారు. పెన్షన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం పెట్టనున్నారు. ఇక అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం చేయనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ను పునరుద్ధరిస్తూ 5వ సంతకం చేయనున్నారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్టు సమాచారం. ఇక సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారి దర్శన అనంతరం గురువారం ఉండవల్లికి చేరుకుంటారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో శాఖలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే కీలక శాఖలు ఎవరికి దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. రేపు సాయంత్రం సచివాలయానికి సీఎం హోదాలో వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సరిగ్గా సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తం 4 ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. మొదటిది మెగా డిఎస్సి విడుదల చేస్తూ తొలి సంతకం చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం చేయనున్నారు. ఇక పెన్షన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం పెట్టనున్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం చేయనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ను పునరుద్ధరిస్తూ 5వ సంతకం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇక సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారి దర్శన అనంతరం గురువారం ఉండవల్లికి చేరుకుంటారు.